సామాజిక అస్త్రం నమస్తే వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాస్ని. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు 1135 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గుడి నిర్వహణ ఉన్నట్లుగా ఆలయ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. స్వామివారు ఎంతో మహిమ గలవారుగా పేరుగాంచారని ఆయన చెప్పారు. నా పేరు పల్లి శ్రీనివాస్ రెడ్డి అండి. బిక్కవోలు గ్రామ నివాసిని. ప్రఖ్యాత శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మనం ఇప్పుడు స్వామివారి సన్నిధిలో ఉన్నాం. ఈరోజు శ్రీ గోలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేయించేస్తున్నటువంటి శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో చారిత్రకంగా అనేక ఆనవాళ్లు లభ్యమవుతూ 890 సంవత్సరం నిర్మాణంగా ఆర్కియాలజీ వారిచే గుర్తింపబడి పరిరక్షింపబడుతున్నటువంటి ఈ ఆలయం రాష్ట్రంలోనే పేరెన్నిక. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి భక్త జనాభాని ఆ ఏడు పెంచుకుంటూ ఈరోజు ప్రత్యేకించి షష్ఠి నాడు 2 లక్షల మంది ఈ బిక్కవోలు గ్రామానికి విచ్చేసి దేవాలయాన్ని సందర్శిస్తారు. అలాగే సుమారుగా 30 నుంచి 35 వేల మంది దర్శనాలు చేసుకుంటారు. మరి అటువంటి గొప్ప రోజున ఈ నెంబర్ 1 టీవీ ఛానల్ ఈ షష్ఠిని లైవ్ కవరేజ్ చేయడానికి వచ్చినందుకు వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ ఆలయాలు 108 ఆలయాలు బిక్కవోలులోనే తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడినాయని, అవన్నీ వృష్కుల దండయాత్రల్లోనూ ప్రకృతి వైపరీత్యాల్లోనూ సిద్ధం కాబడ్డాయని, మరి ఈరోజు మన గ్రామంలోనే 6 దేవాలయాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఆ దేవాలయంలో ఒకే ప్రాకారంలో 3 శివాలయాలు ఉండటం అన్నది ఇక్కడ విశిష్టత. అలాగే శివ కుటుంబం మొత్తం ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అటువంటి బిక్కవోలు క్షేత్రాన్ని అనేక మంది భక్తులు సందర్శిస్తూ వారి కోరికలు తీసుకుంటూ ఈరోజు షష్ఠిలో ప్రత్యేకించి దర్శనాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మందుగుండు సామగ్రి, బాణాసంచా పోటీలు మరియు బ్యాండ్ ఆర్గనైజేషన్లు జరుగుతాయి. కాబట్టి రాష్ట్రం లైటింగ్ అండ్ డెకరేషన్ ఒక ప్రత్యేకత. ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల్లో పద్య నాటికలు, సాంఘిక నాటికలు, ఇటువంటివన్నీ కూడా మనం కళని పోషించే విధంగా కూచిపూడి నృత్యాలు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నెంబర్ 1 టీవీ వారికి యాజమాన్యాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.